ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గత ఏడాది బాబావారికి నిర్వహించిన కోటి రుద్రాక్షల అభిషేక మహోత్సవం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఇటీవల జరిగిన ఈవెంట్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి ఆత్మీయ సత్కారాన్ని అందజేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ ఆదివారం బాబా మందిర ప్రాంగణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో గౌతమ్ రెడ్డి తన అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆవిర్భావం నాటి నుండి భక్తులలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు సమాజ సేవకు నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే నిత్యాన్నదానం, పేద విద్యార్థులకు ఉపకారవేత్తలు, పబ్లిక్ పరీక్ష ఫీజులు చెల్లింపు, వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా బాబా వారికి నారికేళాభిషేకము, తండోభిషేకం వంటివి ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఇదే క్రమంలో నేపాల్ నుండి తీసుకువచ్చిన స్వచ్ఛమైన కోటి రుద్రాక్షలతో సాయిబాబా వారికి నిర్వహించిన కోటి రుద్రాభిషేకం మహోత్సవం కార్యక్రమం విశ్వవ్యాప్తం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆది నుండి పర్యవేక్షించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఇటీవల అమృత్సర్లో జరిగిన కార్యక్రమంలో మెమెంటోని ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు. భవిష్యత్తులో బాబా మందిరం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమాలు మరింతగా ఇమ్మడింప చేయనున్నట్లు తెలియజేశారు. మనం చేసినటువంటి నారికేళ అభిషేకానికి సంబంధించినట్లయితే ముగ్గురికి సంబంధించినంతవరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా దీనికి అవార్డులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. తదనంతరం మేము తీసుకున్నటువంటి తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేసినటువంటి సందర్భంలో కూడా 3 అవార్డులు రావటం జరిగింది. మొన్న జరిగినటువంటి కోటి రుద్రాక్ష కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రపంచంలోనే ఏ ఒక్కళ్ళు కూడా కోటి రుద్రాక్షలు ఒకే చోట సముపార్జించడమే కాకుండా సమకూర్చడం అనేటువంటి జరగల. దాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తపరచడమే కాకుండా ఈ రకమైనటువంటి పెద్ద కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా అనేటువంటి చేయటం జరిగింది. దాన్ని చేసి చూపించడం అనేటువంటి కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉండేటువంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ నలుగురు కూడా ఇక్కడికి రావటం, వారందరూ కూడా దాన్ని తిలకించడం, దాన్ని అంతా పరీక్ష చేయటం, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరానికి ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే మొన్న 29వ తారీఖున, డిసెంబర్ 29వ తారీఖున మా అమృత్సర్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ యొక్క జ్ఞాపికని మా గుడికి నా ద్వారా అందజేయడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ అవార్డు అనేటువంటిది అందుకోవటం అని అంటేనే మొత్తం ప్రపంచంలో జరిగేటువంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ రోజున జరిగినటువంటి ఈవెంట్స్లో ఇతర దేశస్తులు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆ వేదిక పైన మనం దీన్ని అందుకోవటం జరిగింది. ఇది బాబా గారి యొక్క మహిమ అనేటువంటి కూడా చెప్పక తప్పదు. అంత విశిష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తతిమా వచ్చినటువంటి 3 రికార్డ్స్ని కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నింటినీ కూడా గుడికే వారు వచ్చి ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది. తదనంతరం జరిగినటువంటి దానిలో మేము తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా, ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యంగా పేద విద్యార్థులు ఉంటే వారందరికీ చదువులు చెప్పించాలనే ఉద్దేశంతోనే 10th క్లాస్ చదివేటువంటి పిల్లలందరి యొక్క పరీక్ష ఫీజులు అన్నీ కూడా లక్షలాది రూపాయలు అయినప్పటికీ కూడా మేమే గుడి తరఫున మేము కట్టి చదివించడం అనేటువంటి జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ విశిష్టమైనటువంటి కార్యక్రమంగా గుడి ముందే ఉండేటువంటి యాచగుర్తి చేసుకునేటువంటి ఆయనే డైరెక్ట్గా ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కూడా దేవాలయానికి ఇవ్వటం, ఒక 3 లక్షల వరకు కూడా గోశాలను నిర్మాణం చేయడానికి కూడా ఇవ్వటం అనేది జరిగిందంటేనే అర్థమవుతా ఉంది ఎంతటి మహిమ లేకపోతే కనుక ఇంత ప్రాచుర్యానికి ఇది వస్తుందనేటువంటిది. దీన్ని బేస్ చేసుకుని మేము కూడా చెప్పేటువంటిది, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా ఈ మందిరాన్ని ఆదరించమని, ఈ మందిరానికి సంబంధించినంత వరకు కూడా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయాలన్నా మీ మనసుల్లో కూడా, భక్తిజన మనసుల్లో కూడా వచ్చినా మా నోటీస్కి తీసుకురండి, మేము అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.